హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను చిక్కుడుకాయలు విత్తనాలు గట్టిగా ఉంటే విత్తనాలు వలుస్తూ ఉన్నా. ఇక విత్తనాలు ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా పని అయిపోయింది ఇంట్లో. ఇక ఖాళీగా ఉన్నా కదా కొంచెం ఇంకా మధ్యాహ్నం కదా అన్నం ఉండదని ఇక విత్తనాలు వలుస్తున్నాయి. విత్తనాలు ఎంత చక్కదనంగా ఉన్నాయి. సాయంత్రం గుగ్గిళ్ళైనా వండుకోవచ్చు, లేకపోతే టమాటాలు అయినా వేసి వండుకోవచ్చు. అందుకని శుభ్రంగా వండేస్తున్నా. ఇవన్నీ ఒలిస్తే సాయంత్రానికి చపాతీ చేసుకుంటాం కదా, చపాతీలో కొలుస్తున్నా. ఇగో నిన్న ఒలిసాను బుడ్డ శనగలు ఒలిస్తే ఎంత బాగున్నాయో టమాటా కూరలో వేస్తే ఎంత సూపర్గా ఉన్నాయి. అందుకని ఈరోజు ఈ గుగ్గిళ్ళైనా చపాతీ తప్పనిసరిగా సాయంత్రం చేసుకుంటాం. అందుకని ఉదయం టిఫిన్, సాయంత్రం మాత్రం ఖచ్చితంగా చపాతీ. అందుకని ఆ చపాతీలో అయినా టమాటాలు అయినా వేసి, లేకపోతే గుగ్గిళ్ళ కూడా బాగానే ఉంటాయి. ఇందులో నేను ఈరోజు దోశలోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లపు ముక్క అన్నీ వేసి, కొత్తిమీర అన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసి ఇలా దోశ పోస. ఇదే నేను మజ్జిగలో వేసేది కూడా. మజ్జిగలో దీంట్లో పట్టే సన్నగా వేస్తూ ఉంటాయి. తెచ్చుకున్నా. ఇక నిన్న మేము తిరణాలు వెళ్ళాం కదా, వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్తే కళ్యాణం ఎంత బాగుందో. కళ్యాణం అందరు గోవిందా గోవిందా అనేవాళ్ళే. మా ఆయన అయితే ఏ తిరణాలు పోయినా నాకైతే ఒక చెరుకు కొని పెడతాడు. ఒక చెరుకు, నేను ఒక చెరుకు తెచ్చుకున్నా, మా అక్కయ్యకి ఒక చెరుకు తెచ్చా. ఇక జత చెరుకులు 100 రూపాయలు, 2 చెరుకులు 100 రూపాయలు. అందుకని 2 తెచ్చా. మా అక్కయ్యకి ఒకటి, నాకు ఒకటి. తనకి ఇచ్చా. ఎందుకంటే చూడండి చెరుకు అసలు ఎంత బాగుందో. ఇంకా సాయంత్రం ప్రశాంతంగా టీవీ చూసుకుంటా ఒక చెరుకు తింటా. నేను చెరుకులు తెచ్చుకున్నా. ఇదిగో ఆ రోజు నేను భూమిలో పెట్టిన మొలకలు, ఇదిగో దీనికి కూడా మొలక వచ్చేసింది. ఇది ఇంట్లో పెడతా. మనకు అసలు చేతులుకో, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఏదైతే రాదు, ఏదో నా బ్లౌజులు అయితే నేనే కుట్టుకుంటా. శీతాకాలం సరిపోయే బ్లౌజులు నేనే కుట్టుకుంటా. నేను ఎప్పుడైనా నేను వేసుకునేవి చూపించి నేను కుట్టుకునే బ్లౌజులే. నేను మిషన్ కూడా నేర్చుకున్నా. కానీ అప్పుడు నేను మిషన్ నేర్చుకొని మా చిన్నపిల్లలు అప్పుడు మిషన్ నేర్చుకుని నా వరకే కుట్టుకుంటా. అప్పుడు పిల్లల డ్రెస్సులు కుట్టేదాన్ని. ఇప్పుడు ఇట్లా నా బ్లౌజులు కుట్టుకుంటా. చూడండి ఎంత బాగున్నాయో విత్తనాలు. చూడండి ఎర్రయ్యి తెల్లయ్యి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. ఈ చెరుకులు చూడండి ఎంత బాగున్నాయో. నేను అందరూ వెంకటేశ్వర కళ్యాణాన్ని చూసి అమ్మో గోవిందా 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 అని 2 చేతులు ఎత్తి మొక్కడం తప్పితే అంత బాగున్నాయి. ఇంకంతే. బాయ్ ఫ్రెండ్స్.